హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, పోయిన వీడియోలో వచ్చేసి మా హరి అలిగెళ్ళింది కదా, ఈ వీడియోలోకి అయితే తిరిగి వచ్చింది అనమాట. సో వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుమ రోజు మేము ఏం చేసామన్నది చూపిస్తాను. వీడియో అయితే చివరిదాకా చూడండి. మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్దాం. శుభాకాంక్షలు చెప్పండి ఎవరైనా. హ్యాపీ కనుమ శుభాకాంక్షలు టు ఆల్. హ్యాపీ కనుమ మమ్మీ. హ్యాపీ కనుమ. చెప్పు విష్ణు. అందరికీ కనుమ శుభాకాంక్షలు. కాఫీ శుభాకాంక్షలు. విష్ణుకి కాఫీ శుభాకాంక్షలు. ఇందాక మమ్మీ నన్ను వెళ్ళిపోవాలి. మరి ఏం చేస్తావు? మరి ఇసుకిస్తున్నావు నువ్వు బాగా. ఇస్తే ఇసుకిచ్చుకోవాలి అని చెప్పాలి. మీ నాన్న చేసిన గారాబం ఇదంతా. నేనా? అమ్మ చేసింది. నేను ఎందుకు గారాబం చేస్తారా? అసలు చెయ్యవు. నేనే కొడతా కదా నేను ఇంకా ఎక్కువ. పట్టున్నది కాఫీ తాగుతున్న అంజిబాబు గారు. కాఫీ తాగలేండి నాకు. చికెన్కి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు కూడా వేసావు కదా. ఉల్లిపాయ గుజ్జు. ఉల్లిపాయ గుజ్జు కూడా వేసింది. ఇది ధనియాల పొడి. ఇది మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ధనియాల పొడి, ధనియాలు, లవంగాలు, అన్ని దాల్చిన చెక్క, పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన అన్ని. మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు చెప్పండి. తల్లి కోతి పిల్ల కోతి. పెద్ద కోతి, చిన్న కోతి. ఇంకా చికెన్ ఇప్పుడు వేసావా? ఇప్పుడే వేసా చికెన్ వేసి ఒక రోజైనా ప్రతిరోజు కాదు. బిర్యానీకి గిన్నె పెట్టి అల్లం పేస్ట్ వేసారు. నా ఇంట్లో విష్ణు వంట చేస్తుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. బిర్యానీ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తా ఒకసారి. హరి వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారు. బిర్యానీలోకి ధనియాల పొడి. ధనియాల పొడి బిర్యానీలోకి. విష్ణు కూరని కింద పడేసారు చూడండి ఫ్రెండ్స్. ఎమ్మి ఎమ్మి అంటారు ఫ్రెండ్స్. ఈ ఉడకని తినేసిద్దిలే మమ్మీ. నీకంటే ఎక్కువ తిన్నా కదా విష్ణు. సో ఫ్రెండ్స్, జాంకాయ అయితే తింటున్నాం ఇప్పుడు. ఇవాళ కనుమ కాబట్టి చికెను బిర్యానీ రెడీ అవుతుంది మధ్యాహ్నానికి. అత్తకేమన్నా చెప్పు, శుభాకాంక్షలు ఏమన్నా. హ్యాపీ పొంగల్ అట్లాంటివి చెప్పు. కనుమ ఉద్యోగం వాళ్ళు పల్లెటూరు అనుకుంటారు. మళ్ళీ చదువుకొని జాబ్ చేసావని చెప్పు. జాబ్ చేసి రిటైర్డ్ అయ్యా. ఫోన్లో మెసేజ్ పెడతాను అంతేగాని ఇవన్నీ నేను చెప్పను. ఇదిగో ఈ ఫోన్, డబ్బా ఫోన్ నాకు ఇష్టం వాళ్ళు. ఈ ఫోన్ వాడేది. ఆ శరీరం ఇది అర్థం శరీరం. తయారైండు. ఆమె బయటపోయింది, భర్త అయిపోయిన తర్వాత ఇంకా ఈయన తయారైండు. నేను తల్లిదండ్రులు చెప్పింది ఫాలో అవుతుంది. మీరు చెప్పింది అట్లా ఫాలో అవుతా. మేము జాంకాయలు తినమని చెప్పిందా మరి? ఆయన చిన్నప్పటి నుంచి అప్పుడు తిన్నవా అసలు నువ్వు జాంకాయలు? వస్తున్నా సార్ మేడం, గుడిసెలో ఉంటే గుడిసెలో చెట్టు ఉంది, అది కొరికేస్తుంది. నాన్న నేచురల్ జామకాయలు తిన్నా. అదే చిన్న కొరికేస్తుంది. కింద పడగానే తమ్ముడు, నేను, మా చెల్లెలు ఇంకా కట్ చేసుకుని తినేవాడు. సైదమ్మత్త కూడా తినేదా? మామూలు తినేది కాదు, ఎగబడి నేను కూడా అన్నా. నువ్వు అమ్మలేదు, మీ చెల్లి అమ్మింది అంటే. ఇద్దరు అమ్మిను, గంటకు చక్రం తిన్నాం. ఇంకా అమ్మింది ఏముంది? అది కాదు, అసలు మన విషయాలు వాళ్ళకి ఎందుకు రాదు. అవునా? మన విషయాలు దానికి పెట్టట్లా.
మన విషయాలు ఏమి రాదు వాళ్ళకి, వాళ్ళు ఏమన్నా మనం చెప్తున్నా చదువుతురు మనం వినకూడదు. ఇది భలే ఉంది. ఏ? వీడియో అంటే అదేనే ఫన్నీ వీడియో నానేది. కొత్తిమీర నాయన, అదే కరేపాకు పుదీనా పుదీనా. కావాలా? పుదీనా నువ్వు నాకు చెప్పలేదు కదా. అదే అంటుంది ఆమె కూడా. అట్లా నాన్నకి ఇంగ్లీష్ కాదు హిందీ కాదు అటు ఇటు కానీ భాషలో చెప్పాలి ఆయనకి, అప్పుడు అర్థమైంది. అమ్మాయి ఎట్లా కూడా బ్రతుకుతుంది, అంగన్వాడీ టీచర్ చేసి ఆమెకేం దిగులు నువ్వు లేదు, పెడతావని ఆయన ఏం ప్రాబ్లం లేదు, భగవంతుడి ద్వారా కవరింగ్ చేస్తాడు నాన్న. ఆ పరిస్థితి బాగానే ఉంది. ఇబ్బంది ఏం లేదు, భగవంతుడు మేము ఒకరు అన్యాయం చేయాలి, మోసం చేయాలి, మాకేం ప్రాబ్లం లేదు. మా అబ్బాయి ఏదో చిన్న ఉద్యోగం చేసుకున్నాను, బ్రతుకుతున్నాం ప్రశాంతంగా. అంత చిన్న సౌండ్ వినపడదు, గట్టిగా చెప్పాలి. నేను పెట్టను, మన విషయాలు వాళ్ళకి తెలిసేది ఏంది అది బయట జనాలకి, మనం ఎందుకు చెప్పాలి వాళ్ళకి? నేనేం అడిగినా చక్రాలు అమ్మిందా లేదా అని అడిగినా. అలా కాదు నాన్న మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఇప్పుడు బాగానే ఉంటుంది, ఉద్యోగం చేస్తుంది. చక్రాలు మేము అమ్మను అన్నీ నేను కూలి పని కూడా చేసాను, పిల్లలు మాకు మోసారు. మరి అది చెప్పు, అసలు విషయం చెప్పకుండా ఈ దొంగతనుడు ఎందుకు? నీ టీవీ దానికోసం మేము చెప్పాలా ఏంటి? అంతే మరి. దయచేసి ఈ వీడియో లైక్ చేయకుండా. అసలు లేవులే కానీ. నేను చెప్పి లేదు మా అమ్మాయికి కూర్చొని తిని మేలకుండా ఉండమన్నా, ఈ పనికి మన వీడియో ఎంత కష్టం అనుకున్నావు ఎడిటింగ్ చేయబెట్టడం. మంచిగా ఏది కదా నాకు ఇటు ఆయన ఏరేది ఆయన కొంచెం ఏరి పడేస్తాడు, ఇటువే నాకు అసలు లేదు మంచి మంచిగా ఏరు. ఇటువే మళ్ళీ నేను బజార్కి ఎందుకు పంపడం అని నేను ఏదో వల్లే కాదు నువ్వు బొమ్మన్న అటు పోతాను, ఏరు మంచిగా ఏరు. అట్నే అంటాడు, మళ్ళీ పోతాడు మా నాన్న. శ్రీశైలం బొమ్మన్న పోతాడు. నేను ఇందాకే చెప్పాను రాంకోటి వచ్చి నాకు బోధుగానికి మందులకి అన్న ఫ్యాన్ రమ్మని రిక్వెస్ట్ పెట్టింది. హైదరాబాద్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఫ్యాన్ బ్యాంకాక్ పిల్ల ఈయన చూడమా చూస్తాడు అన్ని చూస్తాడు. నేను రోజు చూసేదాన్ని, నాకు గుర్తులేదు పేరు. అమ్మాయి కూడా భలే చేస్తుంది. కోదాడు వచ్చింది జీవి షాపింగ్ మాల్ సబ్స్క్రైబ్ బిల్ తెచ్చి వాళ్ళ ఇంటికి పోయింది, వచ్చేటప్పుడు ఏం బయట ఉంది. హైదరాబాద్ లో కూడా వాళ్ళ ఇంటికి పోయిందిమా. ఓయ్ చూడు మరి ఈయన చూడండి అంటాడుగా, వీడియోస్ ఎందుకు అంటాడుగా మరి. పిల్లలు గుర్తొచ్చింది నువ్వు ఎవరంటుంటే. నాన్న అన్ని చూస్తాడే, చూస్తాడు అన్ని చూస్తాడు, కాకపోతే పై కవరింగ్ కవరింగ్ చేస్తుంటాడు. మనం ఏడా చూస్తున్నామని నేర్చుకుంటాము. నాన్న బాగా తెలియగలే, ఏదైనా మీ దెబ్బకు తట్టుకో. నాన్న పుట్టినాక తెలివి పుట్టినా నాన్న పుట్టింది. ఓ ఆమె అయితే ఎగిరి గంతేసింది బ్యాంకాక్ పిల్ల రాగానే. ఆమె మీరు వస్తారని అనుకోలేదండి. ఇదిగోండి చికెన్ ఉడుకుతుంది. బిర్యానీలో కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్ని అన్నీ కలిపేస్తాం బిర్యానీలోకి. కప్పుకి ఎన్ని మా ఒక కప్పుకి బియ్యం 1.5 పోస్తాం. 1.5 నీళ్ళు. బావు కల్లా తినేస్తాం మేము. ఇంకా మీ ఇద్దరు కొట్టుకుంటానే ఉంటారా? బావా బస్సులో లేదు, హరికి హాఫ్ టికెట్ అంటే కింద నుంచి పైదా చూస్తుంది. నువ్వు కూడా కింద నుంచి పైదాలు కూడా ఉంది. ఇంత హైట్ ఉంది, హాఫ్ టికెట్ కాదమ్మా ఫుల్ టికెట్ అంటుంది. మీకు ఏజ్ ప్రకారం పెట్టారండి, ఏజ్ ప్రకారం పెట్టలేదు అని చెప్పు. నమ్మట్లేదు. అప్పటికి నేను నమ్మకపోతే నమ్మకపో, ఆధార్ కార్డు ఉంది కదా, ఇంకేంటి చూయిస్తే సరే ఎవరైనా వస్తే మీరే చెప్పుకోండి టీసీ వాళ్ళు. బిర్యానీ చికెన్ ఎంతవరకు వచ్చింది చూద్దాం. చికెన్ అది చికెన్ నూనె పైకి వచ్చిందివా? ఉడికింది సిమ్లో పెట్టి కాసేపు ఉంచి. ఇది బిర్యానీలో వాటర్ అయితే కుక్ అయినాక బియ్యం పోస్తుంది. ఇది కుక్ అయినాక బియ్యం పోస్తుంది. మంచి వాసన వస్తుంది. మంచి స్మెల్. బావ కూడా అంటుండు వాసన వస్తుంది. ఇవన్నీ నేను విడివిడిగా అయ్యింది, అన్నీ అందులో మసాలా పెట్టి వేసేస్తాను. అన్నీ ఏది లవంగం. ఇప్పుడు ధనియాల పొడిలో ఏమేమి వేసావు చెప్పు. లవంగం మొక్క, లవంగాలు, చెక్క, ఇది ఎలాచీలు, కాయలాగా ఉంటుంది. కాయను నక్షత్రం ఉంటుంది,
బిర్యానీ ఆకు ఒకటే నేను మిగతా అన్నీ వేస్తా అందులో మసాలా. మసాలా ఐటమ్స్ అన్నీ వేసి మిక్సీ పడతాం. బిర్యానీ ఆకు ఎందుకు వేయరు? ఏమో నా తాతకి ఇష్టం ఉండదు వేయనది. బాగుంది, అయిపోయింది. పొడి పొడిగా వచ్చిందిలే. పొడి పొడిలాడుతాం అసలు. బాగుంది. మూత పెట్టేసి ఆవిరి బాగుంది. అది కాదు నేను తిప్పానే తిప్పిందిలే అయ్యా, తిను. నన్ను అట్లా చేసినప్పుడు అంటే కోపం అవుతుంది. అమ్మా కర్రీ నాకేమే పులుసే, ఓన్లీ పులుసే. ఒక ముక్క వేస్తా. వద్దులే, దానికి వేయద్దు. అయ్యే పులుసు పులుసే, పులుసు వరకు తిందు, వదిలేస్తుంది అది కూడా. ఇందాక